ఫ్యాను విప్పితే భారం ఎక్కడో కనపడుతుంది, స్లాబ్ విప్పితే భారం ఎక్కడో కనపడుతుంది. స్లాబ్లోంచి పునాదులు మోస్తున్నాయని అది కూడా పడగొడితే మనకి పునాదులు కనపడుతూ ఉంటాయి. పునాదులు కూడా భూమి మీదే ఉన్నాయి కనుక భూమి మోస్తుందని మనకు అర్థం అవుతూ ఉంది. పునాదులతో పాటు భూమిని ఎవరు మోస్తున్నారు? ఈ భారాన్ని ఎవరు మోస్తున్నారు? ఈ బాధ్యతను ఎవరు తీసుకున్నారు అంటే దేవుడు. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము. ఎవరి వలన నడిపింపబడుతుందటండి? ఆలోచించండి. ఎవరి వలన నడిపింపబడుతుంది? దేవుని వలన నడిపింపబడుతుంది. దేవుడే నడిపిస్తున్నాడు. నీకు తెలుసా దేవుడు నడిపిస్తున్నాడు అన్న సంగతి బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు దానిని ఎంత స్పీడ్లో నడిపిస్తున్నాడో తెలుసా? భూమి తిరుగుదల ఎంత స్పీడో తెలుసా? గంటకు 1,11,600 కిలోమీటర్లు. ఒక డ్రైవరు కారు నడుపుతున్నప్పుడు 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దాకా పోగలడు. ఒక కారు 150 కిలోమీటర్ల స్పీడ్తో వెళుతుంటే దానికి అడ్డు అదుపు లేకుండా ఉంటే ఎగిరిపోతున్నట్టుగా ఉంటుంది. ఎగిరిపోతున్నట్టుగా. ఇప్పుడు స్పీడ్గా వెళ్ళే ట్రైన్స్ కూడా వచ్చినాయి అండ్ ఎక్స్ప్రెస్లు కూడా 120 దాటలేదు. స్పీడ్గా వెళ్ళి 150, 200. జపాన్లో అయితే 300 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళే ట్రైన్స్ ఉన్నాయి. 500 వరకు స్పీడ్తో వెళ్ళాయి. భూమి స్పీడ్ ఎంత? 1,00,000 గంటకే. అవి గంటకే. ఇప్పుడు దాకా చెప్పినవి కూడా గంటకే. కానీ భూమి తిరుగుతున్నది 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంటే తిప్పుతున్నవాడు, నడిపించుచున్నవాడు ఎవడని బైబిల్లో చెప్పింది? ఎవరు? దేవుని వలన నడిపింపబడినవై.